భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రి ఎన్నికల్లో అదృష్టాన్ని పరిష్కరించేందుకు బీజేపీ ఆశావహులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన నేతలు ఇప్పుడు వాళ్ళ ఆసక్తి చూపకపోవడంతో కొత్త వారు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు. ఆశావహులకి టికెట్లు ఎక్కువగా ఇద్దామనైతే బీజేపీ కూడా ప్లాన్ చేస్తుంది. దీని మీద ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణలో నవంబర్ లో జరిగేటటువంటి ఈ ఎన్నికలకైతే ఇటు బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీ నుంచి అయితే ఆశావహులు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అంటే 5 నుంచి 10 మంది ఉన్న పరిస్థితి కూడా ఉంది. అంటే భద్రాద్రి జిల్లాలో తీసుకుంటే 5 నియోజకవర్గాల్లో కూడా కొత్తగూడెం ఒకటి జనరల్ సీట్ కాక మిగతా 4 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతోటి ఉన్నటువంటి ఈ యొక్క 4 నియోజకవర్గాలలో కూడా కొన్ని చోట్ల అంటే 3 నుంచి 4 మంది ఆశావహులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగూడెం జనరల్ స్థానమైనటువంటి కొత్తగూడెం నుంచి మాత్రం సుమారు అంటే 15 మందికి పైగా కూడా ఆశావాహులు ఈ యొక్క బీజేపీ పార్టీ నుంచి అయితే ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి గత ఎన్నికలలో పోటీ తక్కువగా ఉండటంతో వారు ఎవరైతే సీట్ పొందాలనుకున్నారో వారందరికీ కూడా సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈసారి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో దీంట్లో వీరిని స్క్రూటినింగ్ చేసి ఏదైతే అంటే తక్కువ ఆశావాహులు ఉన్న నియోజకవర్గం నుంచి 2 పేర్లను ఒక పేరును, అదే విధంగా ఎక్కువ ఆశావాహులు ఉన్న నియోజకవర్గం నుంచి 2 పేర్లను అయితే కేంద్ర కమిటీకి అయితే ఇక్కడ నుంచి రాష్ట్ర నాయకత్వం అయితే పంపించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మన కొత్తగూడెం నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉండటంతో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీల్లో అంటే 15 మందికి పైగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంటే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కేవీ రంగాకిరణ్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంటే శ్రీనివాస్ తో పాటు ఓబీసీ మోర్చా నాయకుడిగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గౌడ్, వీరితో పాటు మరో 2 అంటే వీరందరూ కూడా గట్టిగా అయితే పోటీలో ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే వీరిలో ఒకరిని అంటే బలమైన నాయకుడిగా ఉన్న అంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఎన్నికలలో ఏదైతే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకి పోటీని ఇస్తారనుకున్న అభ్యర్థికి మాత్రమే ఈసారి అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో చూసుకుంటే ఇల్లందు నియోజకవర్గం నుంచి ఇప్పుడు పినపాక నియోజకవర్గం కావచ్చు, భద్రాచలం, అశ్వరావుపేట ఎస్టీ రిజర్వేషన్లుగా ఉన్నటువంటి ఈ స్థానాలన్నిటి నుంచి కూడా సుమారు 2 నుంచి 3 వరకు అయితే కేంద్ర కమిటీకి అయితే వీరు పంపించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఎవరైతే ఈ యొక్క అంటే బీజేపీ సీట్లు మరొక 3-4 రోజులలో వెలువడతాయనే ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారికి తెలిసినటువంటి రాష్ట్ర నాయకులతో కావచ్చు, కేంద్ర నాయకులతో కావచ్చు, అంటే వీరందరూ కూడా టికెట్లు తెచ్చుకోవడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు వారు. రైట్. అయితే అసలు ఎందుకు 2018లో ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? వివిధ పార్టీలోకి వెళ్ళిపోయారా? ఎందుకు బీజేపీ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు వాళ్ళు? 2018లో చేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? 2018లో పోటీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు కేవలం 2 నియోజకవర్గాల నుంచి మాత్రమే మరలా కూడా సీటు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. కానీ అంటే మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా వీరందరూ కూడా ఆసక్తిని కనపరచట్లేదు. కారణం ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు కాంగ్రెస్ ఓటు బ్యాంకింగ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కి ఓటు శాతం అంటే ఓట్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి అంటే వారు పోటీలో నించున్నా కూడా వారు ఎంతవరకు పోటీని ఇస్తారనేది ఒక ప్రశ్న అయితే వీరిలో అంటే ఉన్న నాయకులలో అయితే ఉన్న నేపథ్యంలో కొంతమంది ఈ యొక్క సీట్లకు అయితే ఆసక్తి చూపించినట్లుగా అయితే కనిపించట్లేదు. అయితే మరలా కూడా ఏదైతే గత కొంతకాలంగా ఈ యొక్క బీజేపీ పార్టీలో సభ్యుగా ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు బీజేపీలోకి చేరుతుండటం, వీరు సీట్లను ఆశిస్తుండటంతో అయితే ఇటు బీజేపీలో అయితే అంటే టికెట్లలో అయితే పోటీ నెలకొందని కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఏదైతే బీజేపీ పార్టీ ఎవరికి సీట్ ఇస్తుందని అయితే ఒక ఆసక్తి అయితే వీరందరిలో కూడా నెలకొందని చెప్పొచ్చు. కానీ గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకులు ఎవరు కూడా అంటే చాలా శాతం వరకు కూడా ఎవరు కూడా ఈసారి పోటీలో ముందుకైతే రాలేదని కూడా చెప్పొచ్చు. కానీ బీజేపీ పార్టీకి ఇప్పుడు కొత్తగా చాలా మంది కూడా అంటే టికెట్ కోసం ఆశించిన వారి ఉన్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం నుంచి 2-3 ఉన్న నేపథ్యంలో వీటిలో ఎవరికి సీట్ వస్తుందని అధిష్టానం ఎవరిని పోటీలో ఉంచబోతుందని అయితే ఒక ఆసక్తి అయితే నెలకొన్నట్లుగా కూడా చెప్పొచ్చు వారు. రైట్ నవీన్, మీరు చెప్పినట్టు చూసుకున్నట్లయితే ఆశావకులు కూడా బీజేపీ పార్టీకి ఎక్కువ అవుతున్నారు. సో నేపథ్యంలో త్రిముఖ పోరు భద్రాద్రిలో ఏ విధంగా ఉండబోతుంది? భద్రాద్రిలో ఖచ్చితంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకింగ్
సంబంధించినటువంటివిగా ఉన్నవి. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇప్పుడు గట్టిగా అంటే చాలా బలమైనటువంటి పార్టీగా ఈ ఎన్నికల్లో అయితే ముందుకు వస్తున్న నేపథ్యంలో దీంతో అంటే భద్రాద్రి జిల్లాలో కూడా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకుడు రావడం, అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కూడా అనేక మంది ఒక భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండటంతో ఖచ్చితంగా అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే గత 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీలో అంటే గత 2 సార్లు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా కాంగ్రెస్ హస్తం గుర్తుపై పోటీ చేసిన నాయకులే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గత ఎన్నికలు 2018 ఎన్నికలు తీసుకున్నా కూడా 2018 ఎన్నికల్లో కూడా కేవలం హస్తం పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకులు మాత్రమే అధికార బీఆర్ఎస్ పార్టీలోకి తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు జిల్లాలో చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో అయితే కేవలం అంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఏ విధంగా పోటీనిస్తారనేది సందిగ్ధం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే బీజేపీ పార్టీ నుంచి ఈ యొక్క నాయకులు ఈ 2 పార్టీలకు ఎంతవరకు పోటీనిస్తారనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అయితే బీజేపీ కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ నాయకులు చీల్చేటటువంటి ఓట్లు ఎవరి ఉంటాయి అనేది కూడా ఒక ప్రశ్న అయితే తలెత్తుగా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యం అంటే ఈ ముగ్గురు అంటే అంటే 1-2 నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ అభ్యర్థులు కూడా పోటీనిస్తారని అయితే సమాచారం. అంటే ఈ త్రిముఖ పోటీతోటి ఈ యొక్క వచ్చే ఎన్నికలలో ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది వరుణ్.